దిగి తీసుకుంటే కట్టపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి. సినిమా మాత్రం ఊరా మాసింది బ్రో. మంజు మనోజ్ అంటారా ఈ విలన్ పాత్రలో నటించారు. అబ్బబ్బా ఏ ముందు మేడం అసలు ఆ సీట్ లో నుంచి కదలాలి అనిపించలేదు మేడం, అంత బాగుంది. ఈ సినిమాలో స్టోరీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం అయితే ర్యాంప్ అంతే. సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. ఈ సినిమాలో ఉన్నాడు మన హీరో తేజ. కార్తీక్ అన్న మీకు ఐ లవ్ యూ, అన్న నీకోసం కూడా ఐ లవ్ యూ. నీ కామెడీ, నీ పంచులు, అబ్బా ప్రతి సినిమాలో ఉన్నావు నువ్వు. బాగుందండి. హనుమాన్ మూవీ కంటే ఇది కొంచెం ఎక్సలెంట్ గా ఉంది. ఏంటంటే ఇంకా బెటర్ గా వస్తాడు అతను అని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ మూవీ చూస్తే కనుక. లేదండి, ఏంటంటే ప్రతి ఒక్క ల్యాగ్ అనుకుంటారు కానీ మనకి చూసిన సన్నివేశాలు బట్టి ల్యాగ్ అనిపించదు. ఏంటంటే మనం కలికి మూవీ ఈ మూవీ పక్క పక్కన పెడితే ఒకే మూవీ చూసినట్టు ఉంటది కానీ సెకండ్ కాబట్టి ఒక థాట్ లో చూస్తే కనుక ఏ మూవీకి ఆ మూవీ ఒక హై లెవెల్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అనుకోవచ్చు మేడం, ఆల్రెడీ ఇతను మూవీలు చేస్తున్నాడు కదా, ఇతను అయితే చాలా చాలా రేంజ్ కి వెళ్తాడు అని అనుకుంటున్నాను మేడం. నేను మోహన్ బాబు గారి పాత సినిమాల్లో విలన్ గా చేశారు కదా, ఆయన రీప్లేస్ చేశారు అనుకోవచ్చా? లేదు మేడం, చాలా అయితే నాకు చాలా నచ్చింది. తేజ యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు సార్, ఇంక చెప్పవసరం లేదు. కృష్ణుడు బయట ఎలా ఉంటాడో లోపల అలా దేవుడు చూపించినట్టు నాకు చూపించారు మేడం. అది మొత్తం అనుకుంటే సినిమా అయితే చాలా బాగుంది మేడం. నాకు చాలా నచ్చింది. బాగా చేశారన్న సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అందరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన సినిమా అన్న. నాకు చాలా అంటే చాలా బాగుంది. తేజ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది మేడం. మంజు మనోజ్ అంటారా ఈ విలన్ పాత్రలో నటించారు. అబ్బబ్బా ఏ ముందు మేడం అసలు ఆ సీట్ లో నుంచి కదలాలి అనిపించలేదు మేడం, అంత బాగుంది. చూడడానికి వచ్చిన కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదన్న, పాన్ వరల్డ్ సినిమా. యావత్ భారతదేశంలో మొత్తం గర్వించదగ్గ సినిమా అన్న ఇది. జై శ్రీరామ్. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతో మారు మోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ నిజంగా ఒక 60 కోట్ల సినిమాని ఏంటంటే 200-300 కోట్ల సినిమాని మించిపోయే లెవెల్లో విఎఫ్ఎక్స్ హైలైట్స్, స్టోరీ విజువల్స్, స్క్రీన్ ప్లే అసలు మామూలు హైలైట్ గా చూపెట్టలేదు భయ్య. నిజంగా తేజ సజ్జా గారు ప్రతి ఒక్క స్టోరీ సెలక్షన్ లో ఏదో ఒక మెసేజ్ ని తీసుకొని ముందుకు వస్తారు భయ్య. జాంబిరెడ్డి సినిమా కావచ్చు, హనుమాన్ సినిమా కావచ్చు, ఇప్పుడు ఈ మిరాయి సినిమా కావచ్చు, ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్టోరీ సెలక్షన్స్ ఒక తోపు లెవెల్లో సెలెక్ట్ చేసుకుంటున్నారు భయ్య. డైలాగ్ మాడ్యులేషన్ కానీ బాగా కనెక్ట్ అయిపోయింది. సినిమా అదిరిపోయింది, పిచ్చికి. అంటే ఇప్పుడు ప్రియదర్శి ఉన్నారు అనుకోండి, ఆయన కామిక్ రోల్ చేస్తాడు, సినిమా హీరోలు చేస్తారు. కానీ బేసిక్ ఒక యాక్టర్ అండి, ఏదైనా చేయొచ్చు. మంచు మనోజ్ కూడా అలాంటి యాక్టర్, వర్సటైల్ యాక్టర్. ఏది చేసినా కానీ సెట్ అయిపోద్ది. స్టోరీ ఏదైనా కానీ, విజువల్స్ కానీ ఏది ఉన్నా కానీ ఫస్ట్ స్టోరీ కనెక్ట్ అయితే విజువల్స్ కొంచెం బాగాలేకపోయినా కానీ ఓకే అనుకొని అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇక్కడ చాలా సినిమాల వరకు స్టోరీ బాగుండదు కానీ విజువల్ గా ఎలివేషన్ గా బాగా లేపుతుంటారు. ఈ సినిమాలో స్టోరీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం అయితే ర్యాంప్ అంతే. తేజ సజ్జా బాగా చేశారండి. అండ్ బేసిక్ గా ఇలాంటి స్క్రిప్ట్ ని తీసుకొని వచ్చి దాన్ని ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇంత మంచిగా తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ అక్కడ స్టార్ హీరోని పెట్టి తీసారనుకోండి, ఆ సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో బయటకు వస్తుంది. ఆ స్టార్ హీరో స్టాండర్డ్స్ తగ్గట్టు చాలా చేయాల్సి వస్తుంది. అలా లేకుండా ఒక న్యూట్రల్ గా ఉంది కాబట్టి అన్ని మిగతా స్టోరీకి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాం. మోర్ దెన్ హూ ఈస్ డూయింగ్ ద పర్ఫార్మెన్స్, మోర్ దెన్ స్టోరీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. స్టోరీని నిలబెట్టుకున్నాడు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిపోయింది. చాలా ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఫోన్ అది తీయలేదు బయటికి. సెకండ్ హాఫ్ ఇక తీసి స్క్రోల్ చేయడం అంటే అదేదో చేయాలని కాదు, ఆ సినిమా అలా కొంచెం తగ్గి నీరసంగా వచ్చేసింది. క్లైమాక్స్ అయితే అసలు ఆగిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. ఒక బాగానే హై ఇస్తుంది, హై ఇచ్చే టైంలో సప్పని ఆపేసేసారు సినిమా. అండ్ ఇందా చెప్పినట్టు కూడా లాస్ట్లో ఒకటి సెకండ్ పార్ట్కి ఒకటి హింట్ వదిలారు. అది ఆ హింట్ వదిలారు కానీ నేను ఆ హింట్ లేకపోయినా కానీ నాకు పెద్ద ఫరక్ పడదు. రేటింగ్ అంటే ఏం లేదండి, మంచిగానే ఉంది. సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, ఈ రోజు వచ్చిన ఇది అవ్వచ్చు, ఇంకోటి కిష్కింధపురి వస్తుంది, అది కూడా చూడాలి. బాగుందని అయితే వింటున్నాను. ఈ మిరాయి అయితే అదిరిపోయింది. కిష్కింధపురి చూసిన తర్వాత మాట్లాడు. దిగి తీసుకుంటే కట్టపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి. సినిమా మాత్రం ఊరా మాసింది బ్రో. మనోజ్ గారి బ్లాక్ బర్డ్స్ క్యారెక్టర్ కానివ్వండి, థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. ఈ సినిమాలో ఉన్నాడు మన హీరో తేజ. వేరే లేని ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఫస్ట్ హాఫ్ కానివ్వండి, సెకండ్ హాఫ్ కానివ్వండి, ఆ
అపాయం ఉందంటే అంబికా శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఎలివేషన్స్ కానీ గూస్ బంప్ థియరీ అని చెప్పుకోవచ్చు భయ. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పోతే మీ మీద ఒట్టే భయ. నిజం చెప్తున్నా, ఒక శ్రీరాముడు సనాతన ధర్మం గురించి ఒక 9 గ్రంథాలను కాపాడడానికి ఒక బ్యాక్ స్వాడ్, ఒక దేవుని మనిషి చేసే యుద్ధమే ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్య. ఇంకా శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, మనోజ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన జగపతి గారి క్యారెక్టర్ కానివ్వండి, మన గెటప్ సింగ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇదిగా తీశారు. ఎలివేషన్ గూస్ బంప్ థియరీ అని చెప్పుకోవచ్చు. మన డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేని గారి సీన్స్ మాత్రం గూస్ బంప్ థియరీ అని చెప్పుకోవచ్చు. అండ్ డైరెక్టర్ కి హ్యాండ్స్ అప్ అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మన తేజ సజ్జ గారు మరో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. హనుమాన్తో కాకుండా దీంతో మళ్ళీ రెట్టింపు పొందాడు. సినిమా మాత్రం ఊరా మాస్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు భయ్య. జై శ్రీరామ్. ఇప్పుడే చూశాను మిరాయి, అసలు నోట్లకెళ్ళి మాటలు రావట్లేదన్న. ఏంటి సినిమా ఏంటి, అబ్బా అబ్బా అబ్బా, ఇంత మంచి సినిమా, ఇంత మంచి సినిమా నేను చూస్తా అనుకోలేదు తెలుసా. అసలు ఏం వాడకం అయ్యా కార్తిక్ గారు, ఏమి వాడకము, మామూలుగా వాడుకోలేదు ఒక్కొక్కరిని. అబ్బా అబ్బా అబ్బా, మనోజ్ గారు మీ ఫైట్స్, మీ లుకింగ్ ఏంటన్నా, మీలో ఇంత టాలెంట్ ఎక్కడ పెట్టారన్నా ఈ టాలెంట్ మీరు? మనోజ్ గారు మీరు పాన్ ఇండియా మూవీ అని చెప్పారు. నిజంగా పాన్ ఇండియా మూవీ, ప్రపంచ రికార్డ్స్ బద్దలయ్యే మూవీ అంటే ఇదే మిరాయి మూవీ. ఇదే అని చూసినావా హనుమాన్ సినిమాలా? ఇందులో స్టిక్ ఉంటుంది చూడు. అబ్బా 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 అబ్బా, ఏమి సినిమా, ఏమి అబ్బా. లాస్ట్ లో ఉంటుంది చూడు ఈ సినిమా. 9 గ్రంథాలు ఇందులో చూపించారు. 9 గ్రంథాలు అంటే ఏంటి, దాని యొక్క శక్తులు ఏంటి, దాని యొక్క చాలా అంటే చాలా బాగా చూపించారు సినిమాలో. చెప్తున్నా కదా, లాస్ట్ లో మన శ్రీరాముడు ఎంట్రీ ఉంటుంది చూడు, గూస్ బంప్స్. ఒక్కటే షాట్, ఒక్కటే బాణం, విలన్ స్పాట్. అబ్బా అబ్బా, ఏమి అలా శ్రీయ గారి యాక్టింగ్, జయపాల్ గారి యాక్టింగ్ అందరికి చాలా అంటే చాలా బాగా చూపించారు. పడుతుంది రాజా, పడుతుంది. కార్తీక్ అన్న మీకు ఐ లవ్ యూ. సీరన్న నీకోసం కూడా ఐ లవ్ యూ. నీ కామెడీ, నీ పంచులు, అబ్బా ప్రతి సినిమాలో ఉన్నావు. నువ్వు హనుమాన్ సినిమాలో చించేశావు, ఈ సినిమాలో చించేశావు. చెప్తున్నా కదా, ఇలాంటి సినిమా బాక్స్ ఆఫీస్ పదాలు చెప్తున్నా. ఈ సినిమా 10,000 కోట్లు, 20,000 కోట్లు సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఎన్ని వేల కోట్లు? 1,00,000 కోట్లు రావు కానీ 10,000 కోట్లు పక్క. ఈ సినిమా టికెట్ దొరకవు ఇప్పటి నుంచి. అలా ఉంది సినిమా. యాక్సెప్ట్ చేయలేరు అంత మంచి సినిమా అది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. కార్తీక్ ఘట్టంనేని ఇంత తక్కువ బడ్జెట్ తో అంత బాగా తీస్తారని ఎవరు అనుకోరండి. క్యాస్ట్ విషయం కూడా చాలా జాగ్రత్త పడారండి. మంచి విషయం తీసుకోవడం చాలా ప్లస్ పాయింట్ సినిమాకి అండి. తేజ సర్ద యాక్టింగ్ విషయం చాలా మంది హనుమాన్ సినిమాలో తెలిసిందే. ఈ సినిమాతో ఇంకో మెట్ ఎక్కారు. స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ మైథాలజీ అండి. 9 గ్రంథాలు దక్కకుండా మిరాయి ఒక దేవుడు, ఒక యోధుని ఎంచుకుంటారు. లాస్ట్ కి దక్కుతుందా దక్కదా అని మీరు సినిమా లాస్ట్ వరకు చూడాలి. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఇంటర్వెల్ బ్లాంక్ అండి. ఇంటర్వెల్ బ్లాక్, లాస్ట్ క్లైమాక్స్ వచ్చి గ్లూస్ బంప్స్ వస్తాయండి. ఇంకో కొంచెం చూడాలనిపిస్తుంది. మనం తొందరగా అయిపోద్ది. మన హనుమాన్ అంత ల్యాగ్ చేయరు, తొందరగా తీసేస్తారు. పార్ట్ 2 ఉంటుంది అని ఎవరు అనుకోరు. మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే ఆయన మొన్న చెప్పాడు స్టేజ్ మీద, నాకు ఈ సినిమాతో కంబ్యాక్ అన్న. నిజంగానే ఈ సినిమాతో నీకు కంబ్యాక్. మొన్న చేసిన 2-3 సినిమాలు నాకు పెద్ద ఏం అనిపించలే. నేను వచ్చింది టికెట్ బుక్ చేసుకున్నది అంతా నీకోసమే చెప్తున్నా. అంటే మంచు మనోజ్ గారి కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చూపించే ఎలివేషన్, ఆయన ఈ మధ్య చాలా స్ట్రగుల్స్ పడ్డాడు. కానీ ఒకసారి మళ్ళీ నిలదొక్కుని లేగాలంటే చాలా కష్టం. అలాంటిది ఆయన వచ్చి సినిమాలో ఆయన వస్తుంటే బూజువంశ అబ్బా. నిజంగా హీరో కూడా అన్ని ఎలివేషన్స్ లో ఆయన నరుగుతుంటే అసలు మెంటలెక్కిపోతుంది. అలాగే తేజ సజ్జ గారిని కూడా తక్కువ అంచనా వేయద్దు. తేజ సజ్జ గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద ఇటు కొట్టాడు ఆయన. నిజంగా మీరు ఎంచుకునే కథలు కానీ తేజ సజ్జ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మంచి హిట్ని మళ్ళీ ఇచ్చింది. నిజంగా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇది ఒక మరుపురాని హిట్ ఇది. అలాగే శ్రేయ గారు బాలు సినిమాలో ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు కలిసి నటించారు. అలాగే ఈ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేసింది ఆవిడ. అంటే ఆ తల్లి ఒక తెగని కాపాడడం కోసం తన ప్రాణాలు అర్పిస్తుంది. అలాగే ఆ తల్లి వెంబటే ఆ తల్లితోటి ఆయన కూడా ఏంటంటే తను కూడా ప్రాణాలు అర్పించడం కాపాడడానికి, లేదంటే ఆయన సంపదను కాపాడుకోవడానికి ఆయన కూడా ప్రాణాలు అర్పించడం చూస్తాడు. కానీ రాముడు వచ్చి కాపాడుతాడు అబ్బా. ఒక లాస్ట్ లో మీకు క్లైమాక్స్ లో 10 నిమిషాలు మీకు గూస్ బంప్స్. ఆడెవడో చెప్తున్నాడు రివ్యూ, అది లేదు ఇది లేదు, సాంగ్ కావాలా నీకు, ఏ సాంగ్ కావాలరా నీకు? సీరియస్ సినిమా ఇది, సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది. సాంగ్ కావాలితే హోమ్ థియేటర్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని పెట్టుకో. సాంగ్ పెట్టుకుంటావు, ఇంకోటి పెట్టుకుంటావు. కానీ సీరియస్ సినిమా. ఆ ఎడిట్ రావడం కానీ సాంగ్ కట్ చేయడం మంచిదైంది. ఎందుకంటే ఇంత సీరియస్ మూవీస్ లో సీరియస్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కరిని ఎలివేట్. మన కమెడియన్ జబర్దస్త్ ఆర్టిస్ట్ శ్రీను కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు నిజంగా.
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా ఏది అని అంటే అదంటే మిరాయ్. రిఫరెన్స్లు అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే బాగా ఉంది. స్టోరీ కూడా చాలా పెద్ద స్టోరీ అండ్ స్టోరీ చాలా మంచిగా తీశాడు కార్తిక్ ఘటంనేని కూడా. తేజ సజ్జా సెలెక్షన్ మాత్రం సూపర్, వేరే లెవెల్. మినిమం 5కి 4+ రేటింగ్ ఇవ్వచ్చు. మంచు మనోజ్ అయితే ఖచ్చితంగా మనం దానికి సెకండ్ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమా ద్వారా. అదైతే వేరే లెవెల్, తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ విఎఫ్ఎక్స్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ లో బడ్జెట్ లో చాలా మంచిగా తీశారనిపించింది ఈ సినిమా అయితే మాత్రం. మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు ప్రొడక్షన్ టీమ్. కానీ సజ్జా మాత్రం మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు అనిపించింది నాకైతే. తేజ వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మాత్రం సూపర్, అంటే వేరే లెవెల్. ఇది చెప్తున్న అల్టిమేట్లీ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వాజ్ సూపర్. ఖచ్చితంగా చూసే సినిమా, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ అయితే. స్టోరీ సింపుల్ స్టోరీయే, బట్ బాగా జనాలకు అర్థమయ్యేలాగే ఉంది. బీజిఎం చాలా బాగుంది. ఇమ్రాన్ హష్మి కోసం వెయిటింగ్. ఫస్ట్ టైం మన టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు కదా, ఈజీగా బ్రేక్ చేస్తారు. చాలా బాగున్నాయి. అలాగే తేజ సజ్జా కూడా మనకి తేజ సజ్జా గారు మంచి స్టోరీస్ ఇస్తున్నారు. మన యొక్క ట్రెడిషన్ ని, మన యొక్క వాల్యూస్ ని నీట్ గా కాపాడుతున్నారని అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఇలాంటి డివోషనల్ మూవీస్. ఇలాంటి అంటే ఈ జనరేషన్ కి ఎలా వెళ్ళాలో అలా వెళ్తున్నాయి సినిమాలు. అంటే సేమ్ అదే పాటలు కాకుండా, ఏదో ప్రార్థన గీతలు కాకుండా ఇలాంటి ఎలివేషన్స్ చూపించినప్పుడే ఈ జనరేషన్ వాళ్ళు చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఆయన ఎలా చేసినా ఓకేనండి, ఎందుకంటే ఆయన ఒక్కడే ఆ ఫ్యామిలీ నుంచి కొంచెం డౌన్ టు ఎర్త్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా మేము వేరే రేంజ్ అనే ఒక ఆడియన్స్తో డిస్కనెక్ట్ అయిపోతారు. కానీ మనోజ్ అని ఒక్కడు మాత్రమే తమ్ముళ్ళు అని చెప్పని కనెక్ట్ అవుతాడు. సో అక్కడే వాళ్ళకి ఈయనకి తేడా కనిపిస్తుంది. సో మనకు అలా కలుపుకుంటూ పోయే వాళ్ళే ఎక్కువ మనం సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా లేదండి, ఖచ్చితంగా మంచు మనోజే మన మోహన్ బాబు గారి లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఏంటంటే ఫస్ట్ హాఫ్ గెటప్ సీన్ గారు కామెడీ బాగుంటుంది, తేజ సరదా యాక్టింగ్, ఒక పాయింట్ అనేది రేజ్ అవుతుంటుంది ఫస్ట్ నుంచి. 9 గ్రంథాలు అయ్యి విలన్ దొరికితే ఆ వాడే కాదు అంటే దాన్ని మనోజ్ని కూడా చాలా హైప్ చేస్తారు ఫస్ట్ నుంచి కూడా. బట్ ఇంటర్వెల్ సీన్ లో మాత్రం నిజంగా గూస్ బంప్స్ సీన్ చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఉంటుంది, గరుడ వాహనంతో ఉన్న సీన్ అన్నమాట. అది చాలా గూస్ బంప్స్ తెప్పిస్తుంది ఆ సీన్ అయితే మాత్రం. అది చూసి నిజంగా ఇంటర్వెల్ బ్లాంక్ ఏం తీసాడో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చాడు ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ స్లో పేస్ట్ చాలా స్లోగా వెళ్తుంది. దానివల్ల నీరసపడిపోతారు అనమాట సినిమాలో. దానివల్ల నిజంగా చెప్తాను స్లో పేస్టే. బట్ క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసి హైప్ పెంచేస్తాడు, పేలువుగా తేలిపోతుంది. అంటే మనోజ్ని ఫస్ట్ నుంచి చాలా పవర్ఫుల్గా చూపించి లాస్ట్లో ఏదో ఒక బాణంతో చంపేసినట్టు చాలా తేలువుగా చేస్తారు అనమాట. అంటే అంతేనా అయిపోయిందా అనిపిస్తుంది మనకే, ఇదే అన్నట్టు అనిపిస్తుంది. సినిమా వరకు చూసుకుంటే ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే విజువల్ ఎఫెక్ట్స్ అన్న, ఆ బీజిఎం రెండు మాత్రం నిజంగా సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టిందనే చెప్పుకోవచ్చు. బట్ స్క్రీన్ ప్లే, ఆ రాసుకున్న సీన్స్ ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుంటే అంటే కథ సినిమాలో కంటెంట్ ఉంది, సినిమాలో ఇంకా బాగా తీయొచ్చు అన్నది మనకు కనిపిస్తుంటది. కాదు గౌతమ్ ఘటనేని గారు ఏం చేస్తారంటే టేకింగ్ బాగుంటుంది, కానీ ఆయన తీసే విధానాన్ని కొంచెం మార్చుకోవాలని చెప్తున్నా. ఏకల్ సినిమా కూడా అంతే, అది బాగుంది అనిపించాడు మొత్తం స్లో చేసేస్తారు. ఈ సినిమాని కూడా సేమ్ అలాగే తీసుకెళ్ళాడు. ముఖ్యంగా క్లైమాక్స్ మైనస్ అన్న, క్లైమాక్స్ టోటలీ మైనస్. ఎందుకంటే అంటే మన రాముడు వస్తాడు అనే ఐ మూమెంట్లో ఉంటారు జనాలు అందరూ, అంతే వస్తాడు అయిపోయి అంతే, ఇంకా ఏం లేదు. ఏదో క్యామియోస్ కానీ చాలా ఎక్స్పెక్ట్ చేయరు మేము, ఏ క్యామియోస్ లేవు, ఎటువంటి సస్పెన్సెస్ లేవు. బట్ సినిమా వరకు చూసుకుంటే టీజర్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే నిజంగా డిసప్పాయింట్ అవుతారు. కేవలం మిరాయ్ సినిమా చూద్దామని నార్మల్గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే కనుక ఓ మాదిరిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్ గా ఒక యావరేజ్ ఫిలిం అన్నమాట సినిమా. తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు, ఆ లెవెల్లో ఉంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అన్న, ఎక్స్ట్రాడనరీ విజువల్స్, ఎక్స్ట్రాడనరీ సినిమాటోగ్రఫీ, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, లేదంటే యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. ఎక్కడ మనం ఫస్ట్ హాఫ్ లో ఎంత వేలు పెట్టుకున్నా ఒక్క నెగిటివ్ అయితే కనిపించదు, ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్ వరకు. నెక్స్ట్ లెవెల్ గా తీసుకెళ్తుంది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, ఆ ఏదైతే ఆ బర్డ్ సీక్వెన్స్ ఉందో అది దానికి మీ ఎక్స్పెక్టేషన్ మించి విజువల్స్ అయితే ఉంటాయి. ఒక హాలీవుడ్ లెవెల్ ఆ రేంజ్ విజువల్స్ అయితే మనకు పడ్డాయి. ఒక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన 60 crores బడ్జెట్ లో ఈ గ్రాండ్ ఇచ్చారంటే అసలు నమ్మలేం, ఆ లెవెల్లో ఉంది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే ఒక హనుమాన్ రేంజ్ లో ఎండ్ ఇచ్చి చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ ఎందుకో కొంచెం రష్ లో క్లోజ్ చేసి అనిపించింది, ఒక చిన్న ఫీల్ అయి వచ్చింది, ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అది తీసేస్తే ఒక పోలీస్ స్టోరీ అది కొంచెం ఉంటుంది, ఆ ట్రాక్ ఉంటుంది, అదొకటి అన్నెసరీ అనిపిస్తుంది. కామెడీ కోసం అది వాడుకున్నారు కానీ అది కొంచెం అన్నెసరీ అనిపించింది. అది తీసేస్తే
ఓవరాల్ గా TFL అనేది ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు విజువల్ వైజ్ గా. అండ్ ఒక బాహుబలి పక్కన సినిమాని పెట్టచ్చు అన్న, ఆ లెవెల్ విజువల్ అయితే పడ్డాయి. ఓన్లీ ఒక సెకండ్ హాఫ్ లో కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేట్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ ఓవరాల్ గా 3.5 వచ్చే సినిమాకి అయితే మీరు ఎన్నిసార్లు చూసినా విజువల్స్ అయితే మీకు బోర్ కొట్టవు, ఆ లెవెల్ లో ఉంటుంది విజువల్స్ అయితే.